కృష్ణ గార్డెన్ వెల్కమ్. ఈరోజు ఇలాచీ అంటాం కదా, యాలకులు, ఇవి ఎట్లా పెట్టుకుందామో చూద్దాం. నేను నానబెట్టానండి, ఒకరోజు ఒక 24 గంటలంతా నానబెట్టాను. అది 24 గంటలు నానబెట్టి ఇంత ఉబ్బిపోయినాయి అనమాట. ఇలా ఉబ్బిపోయినాయి. ఇవి ఏం చేయాలంటే ఇలా వచ్చేసుకుని గింజల కింద వచ్చేస్తాయి కదా బయటికి. ఇవి తీసేసుకుని గింజలు బయటికి నేను ఆల్రెడీ వచ్చాను. ఇవి ఒక 24 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చేసుకోండి. సాయిల్ రెడీగా ఉందన్నమాట. ఇందులో కొంచెం దీన్ని కలిపేసి సాయిల్, ఇందులో ఎరువు వేసాము, మామూలు సాయిల్ వేసాము, ఆవు పెంట వేసాము అనమాట. కలిపాము. ఇది ఇలా వేసేసుకుంది. ఇది ఎన్ని రోజుల్లో వస్తుందో చూద్దామండి. ఒక్క 5 డేస్లో వస్తుంది అన్నారు. ఇది మొలక ఎన్ని రోజుల్లో వస్తుంది ఇది చూసేప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది నానబెట్టుకుంటే తొందరగా మొలక వస్తుంది అనమాట. అందుకే నానబెట్టుకోండి. నానబెట్టుకోకపోతే ఇంకా ఒక 4 రోజులు టైం పడుతుంది మొలక రావడానికి. అదండి, ఇది టమాటా మొక్క అనమాట. ఇప్పుడు పూత వస్తుంది కదా, మొన్న పుల్ల మజ్జిగ పోసాం కదా, అది పుల్ల మజ్జిగ పోసాం కదా, ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయిందా అమ్మయ్య? ఒక గట్టం ఉదయండి అవలేదండి. పైన మరి అవనని చెప్పద్దు నాకు. మధ్యలో అనేసి మళ్ళీ తర్వాత ఎత్తున్నారు అనిపిస్తుంది. ఇలా చూపించండి. ఒక సెకండ్. ఇదిగో టమాటా మొక్కను చూపించు, మా పూతను చూపించు, దీన్ని చూపించు, అదిగో రుద్రజేడ మొక్కను చూపించు. ఎంత బాగుందో రుద్రజేడ మొక్క తెలుసా నీకు?